అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ్. ఈరోజు మనం మెమొరీ ట్రైనింగ్లో ఒక అద్భుతమైన టెక్నిక్ తెలుసుకోబోతున్నాం. ఆ టెక్నిక్ మనకి ఇంతకు ముందే తెలుసు, కానీ దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేయాలో తెలియదు. సో ఈరోజు మనం ఆ టెక్నిక్ ఏంటి, అది ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఆ టెక్నిక్ పేరే నిమోనిక్ మెథడ్. నిమోనిక్స్ అనగా కొన్ని పదాలను లేదా ఒక అధ్యాయంలోని కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవడానికి ఆ పదాలలోని మొదటి అక్షరాలను తీసుకొని ఒక క్రొత్త పదంగా లేదా హాస్యాస్పదమైన పదంగా తయారు చేయడాన్ని నిమోనిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఇంద్రధనుసులోని 7 రంగులను గుర్తుపెట్టుకోవడానికి విబ్జిఆర్ అని గుర్తుపెట్టుకున్నాం. ఆ విబ్జిఆర్ని నిమోనిక్స్ అంటారు. ఈ విబ్జిఆర్లో ఫస్ట్ లెటర్ తీసుకోండి, అంటే VIBGYOR. ఈ విబ్జిఆర్లో ఫస్ట్ వి ఫర్ వైలెట్, నెక్స్ట్ లెటర్ ఈ ఫర్ ఇండిగో, బి ఫర్ బ్లూ, జీ ఫర్ గ్రీన్, నెక్స్ట్ వై ఫర్ ఎల్లో, ఓ ఫర్ ఆరెంజ్, అండ్ లాస్ట్ లెటర్ వచ్చేసి ఆర్ ఫర్ రెడ్. ఇలా విబ్జిఆర్ అని ఒక పదం తయారు చేసుకున్నందుకు మనకు ఆ విబ్జిఆర్లో ఒక ఇంద్రధనుసులోని 7 రంగులు వచ్చేసాయి. అలాగే మనకున్న ప్లానెట్స్, మొత్తం మనకు 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఆ 8 ప్లానెట్స్ను గుర్తుపెట్టుకోవడానికి ఒక నిమోనిక్ ఉంది. ఏంటి అంటే, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్ అస్ నూడిల్స్. ఇలా ఒక కొత్త సెంటెన్స్ తయారు చేసుకున్నాం. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్ అస్ నూడిల్స్. ఇందులో ఫస్ట్ లెటర్ తీసుకోండి, ఎం. మైలో ఎం ఫర్ మార్స్ అని ఒక ప్లానెట్. సెకండ్ లెటర్లో వచ్చే సెకండ్ వర్డ్ ఏంటి, వెరీ. ఇందులో ఫస్ట్ లెటర్ వి ఫర్ వీనస్. థర్డ్ లెటర్ వచ్చేసి ఎడ్యుకేటెడ్ మీన్స్ ఈ ఫర్ ఎర్త్. ఫోర్త్ వన్ వచ్చేసి మదర్లో ఫస్ట్ లెటర్ ఎం ఫర్ మెర్క్యూరీ. జస్ట్లో జే, ఫస్ట్ లెటర్ వచ్చేసి జే ఫర్ జూపిటర్. నెక్స్ట్ ఎస్ ఫర్ సాటర్న్. నెక్స్ట్ యూ లెటర్, యూ అనగా యురేనస్. అండ్ లాస్ట్ లెటర్ వచ్చేసి ఎన్ ఫర్ నెప్ట్యూన్. ఇలా ఆ యొక్క సెంటెన్స్లోని ఫస్ట్ లెటర్ తీసుకొని మనం 8 ప్లానెట్స్ని గుర్తుపెట్టుకున్నాం. ఓకే, అలాగే మనం మ్యాథమెటిక్స్లో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలా, అడిషన్ చేయాలా, సబ్స్ట్రాక్షన్ చేయాలా, ఏం చేయాలో అర్థం కాదు. దీన్ని గుర్తుపెట్టడానికి మనకు ఆల్రెడీ ఒక టెక్నిక్ ఉంది, ఒక నిమోనిక్ వర్డ్ ఉంది. ఏంటంటే బాడ్మాస్ అనగా ఫస్ట్ లెటర్ బి ఫర్ బ్రాకెట్, ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ అడిషన్, లాస్ట్ వన్ ఎస్ ఫర్ సబ్స్ట్రాక్షన్. ఇలా బాడ్మాస్ అని గుర్తుపెట్టుకుంటే ఇది ఒక నిమోనిక్ మెథడ్. నెక్స్ట్ గ్రీక్ ఫిలాసఫర్స్, తత్వవేత్తలు ఉన్నారు. గ్రీక్ తత్వవేత్తలు ఎవరు, సోక్రటీస్, ప్లేటో, అలెగ్జాండర్, అరిస్టాటిల్. వీటిలో ఎవరికి గురువు, ఎవరికి శిష్యువో మనకు తెలియదు. వాటిని ఒక క్రమ పద్ధతి గుర్తుపెట్టుకోవడానికి స్పా అనే నిమోనిక్ కూడా తీసుకోండి. స్పా అంటే ఒక మసాజ్ సెంటర్ను మనం స్పా అని పిలుస్తాం. ఆ స్పాలో ఫస్ట్ లెటర్ ఎస్ ఫర్ సోక్రటీస్, పి ఫర్ ప్లేటో, నెక్స్ట్ వన్ ఏ ఫర్ అరిస్టాటిల్, ఇంకో ఏ ఉంటుంది, ఆ ఏ ఫర్ అలెగ్జాండర్, ఇంకో తీసుకోండి. మొత్తం స్పాలో సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్. ఇందులో గురువు ఎవరు, శిష్యువు ఎవరు? ఫస్ట్ సోక్రటీస్ వచ్చేసి ఆది గురువు. సోక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్. అంటే అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో యొక్క గురువు సోక్రటీస్. ఇట్ ఈస్ నిమోనిక్ మెథడ్. అలాగే కాంటినెంట్స్,
కాంటినెంట్ అనగా భూమిపై ఉన్న అతిపెద్ద భూభాగాన్ని కాంటినెంట్ అంటారు. మనకు మొత్తము 7 కాంటినెంట్స్ ఉన్నాయి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఈట్ an యాపిల్ ఆఫ్టర్ ఏ నైస్ స్లీప్, ఇది ఒక సెంటెన్స్ తీసుకున్నాం. ఇందులో ఫస్ట్ లెటర్ ఈ ఫర్ యూరోప్. నెక్స్ట్ వన్ an యాపిల్లో ఫస్ట్ లెటర్ ఏ ఫర్ ఏషియా. నెక్స్ట్ ఏ ఫర్ ఆఫ్రికా. నెక్స్ట్ ఏ ఫర్ ఆర్కిటిక్. నెక్స్ట్ ఏ ఫర్ అంటార్క్టిక్. నెక్స్ట్ ఎన్ ఫర్ నార్త్ అమెరికా. అండ్ లాస్ట్ వన్ ఎస్ ఫర్ సౌత్ అమెరికా. ఇలా మనం 7 కాంటినెంట్స్ని గుర్తుపెట్టుకున్నాం. అలాగే ఇంకో నిమోనిక్ చూద్దాం ఇప్పుడు. మొఘల్ సామ్రాజ్యంలోని చక్రవర్తులు, ఎంతమంది చక్రవర్తులు ఉన్నారు వీళ్ళను గుర్తుపెట్టుకోవడానికి ఒక నిమోనిక్ తయారు చేసుకుందాం. దీనే భజన అని గుర్తుపెట్టుకోండి. భజన. ఈ భజనలో ఫస్ట్ బి వచ్చేసి బి ఫర్ బాబర్. హెచ్ ఫర్ హుమాయూన్. ఏ ఫర్ అక్బర్. జే ఫర్ జహంగీర్. నెక్స్ట్ ఏ లేదు, ఎన్ ఫర్ నవాబ్ షాజహాన్. లాస్ట్ వన్ ఏ వచ్చేసి ఔరంగజేబ్. ఇలాగ భజనను ఒక వర్డ్ చేసుకొని ఆ భజనలో ఒక్కొక్కరి నేమ్ ఇచ్చుకోవడం వల్ల మొఘల్ సామ్రాజ్యంలోని చక్రవర్తులను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక సెంటెన్స్ పీజే కాల్ D3. ఇక్కడ పీజే అంటే మా తెలుగు సినిమా పిల్ల జమీందార్ ఉంది, దానిలో హీరో పేరు పీజే. ఆ పీజేని గుర్తుపెట్టుకోండి. కాల్ అంటే CALL కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే D3 అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్. ఆ D2 ఉన్నాయి కదా, అలా D3 నుంచి కాల్ వచ్చింది. మా D3కి సరి గెస్ట్గా రమ్మండి. అలా గుర్తుపెట్టుకున్నారనుకో పీజే కాల్ D3. వీటితో మనం ఒక యూనియన్ టెరిటరీస్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తుపెట్టడానికి ఈ యొక్క పీజే కాల్ D3. ఫస్ట్ వన్ పి ఫర్ పుదుచ్చేరి ఆర్ పాండిచ్చేరి. నెక్స్ట్ వన్ జే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. కాల్ సి ఫర్ చండీగఢ్. ఏ ఫర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎల్ ఫర్ లక్షద్వీప్. అనదర్ ఎల్ ఫర్ లడక్. D3 అనగా 3 Ds ఉన్నాయి. ఢిల్లీ, డామన్ అండ్ డియూ, అండ్ లాస్ట్ వన్ దాద్రా అండ్ నగర్ హవేలీ. సో నెక్స్ట్ నిమోనిక్స్ గుర్తుపెట్టడానికి అలాగే ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీటిని గుర్తుపెట్టుకోవడానికి పవన్ పిక్ అనగా పవన్ కళ్యాణ్ పిక్ ఒక గుర్తుపెట్టుకోండి. పవన్ పిక్ అనేది ఒక నిమోనిక్. దీనిలో పి ఫర్ ప్రిపోజిషన్. ఏ ఫర్ అడ్వర్బ్. వి ఫర్ వర్బ్. ఏ ఫర్ అడ్జెక్టివ్. ఎన్ ఫర్ నౌన్. పిక్లో పి ఫర్ ప్రొనౌన్. ఐ ఫర్ ఇంటర్జెక్షన్ అండ్ లాస్ట్ వన్ సి ఫర్ కంజంక్షన్. ఇలా మనకు ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న 8 వచ్చేసాయి పవన్ పిక్లో. ప్రిపోజిషన్, అడ్వర్బ్, వర్బ్, అడ్జెక్టివ్, నౌన్, ప్రొనౌన్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్. అలాగే మనకు 4 యుగాస్ ఉంటాయి. ఇది కలియుగం అని, త్రేతాయుగం అని, ఇలాగ ఆ 4 యుగాలను గుర్తుపెట్టుకోవడానికి 4 యుగాస్ని ఒక నిమోనిక్ తయారు చేసుకున్నాం. నిమోనిక్ వర్డ్ అది STD కాల్. ఇక్కడ కాల్ అంటే CAL కాల్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫర్ శ్రేష్ఠ యుగ. టీ ఫర్ త్రేత యుగ. D ఫర్ ద్వాపర్ యుగ. అండ్ లాస్ట్ వన్ కల్ మీన్స్ కలియుగ. ఇలా 4 యుగాస్ గుర్తుపెట్టుకోవడానికి మనం STD కాల్ అని గుర్తుపెట్టుకున్నాం. ఇది అండి న్యూమోనిక్ మెథడ్. ఇలా మనం గుర్తుపెట్టడానికి చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.